విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు సబ్బవరం రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అండ్ ఏపీ ట్రైబల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ వంపూరు గంగులయ్య హాజరై చెలో పిఠాపురం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మెంటాడ మండలం జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. జైలుకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేటటువంటి భయాందోళనలకు గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వీధి రౌడికి ఎక్కువ, ఫ్యాక్షనిస్టుకు తక్కువ అనే పద్ధతిలో ఈనాడు మరి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ తన పిచ్చిని పరాకాష్ఠకు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరోసారి తెలియజేసుకునే సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మరి ఆలోచన విధానం మార్చుకోకపోతే, మాట తీరు మారకపోతే, మరొక మారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయనకి 11 సీట్లు పరిమితం చేయడం సరికాదు కదా. భవిష్యత్తులో ఆయన పార్టీ కూడా రాష్ట్రంలో లేకుండా పోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్మోహన్ రెడ్డికి, ఆయనకు ఆడింగం పట్టేటటువంటి వైసీపీ నాయకులకి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిలో నెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా, రాష్ట్రానికి మరి ఆయన ఒక నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని ఈరోజు మరి అంధకారంలో పెట్టిన పరిస్థితి నుండి ఆయనకి సాగనంపకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే మరి ఈనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమిని కూడగట్టారో ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.